నీ ప్రార్థన బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ కన్నీటిని బట్టి ఆ ఇంటి వారందరూ కూడా మార్చబడతారు. ఆమేన్. బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, నీ మనసులో ఏం లేదంటే సమాధానం లేదు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నీకు సమాధానం, నీకు సమాధానం, నీకు సమాధానం. ఆయన సమాధానం ఇస్తే నువ్వు ఇదివరకు ఎన్నడూ చూడలేనటువంటి నవ్వు నీ మోకంలో కనపడుతుంది. ఎప్పుడు నిద్రపోనంతగా నువ్వు నిద్రపోతావు, ఎప్పుడు తిన్నంతగా తింటావు. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి సందేశంతో దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా జీవిస్తున్నటువంటి ఆ దినాలలో ఆయన యొద్దకు కూడి వచ్చినటువంటి ప్రజలతో ఒక చక్కటి మాట మాట్లాడాడు. ఏమిటి ఆ మాట అంటే, దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వాక్యం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వాక్యం. నా యందు విశ్వాసముంచువాడెవడో, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పుచున్నటువంటి మాటల్ని ఒక్కసారి మీరు మనసు పెట్టి చూస్తే, ఈ మాటల్ని మీరు మనసు పెట్టి వింటే, ఆయన యందు విశ్వాసం ఉంచాలట. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవజల నదులు పారుతూ ఉంటాయటండి. దేవునికి స్తోత్రం. కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి అని ఉంది. దావీదు కూడా ఒక చక్కటి మాట కీర్తన గ్రంథంలో అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కడుపులో నుండి నీళ్లు పారుతూ ఉన్నాయి, గిన్నెలో నుండి తైలం పొర్లుతా ఉంది. ఈ రెండిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే, కడుపులో ఆ అభిషేకపు నీళ్ళుంటే, గిన్నెలో అభిషేకపు తైలం గిన్నె నిండా ఉంటే, కడుపులో ఆ యొక్క జీవజల నదులు కడుపు నిండా ఉంటే, అది మన వ్యక్తిగతం, మన మట్టుకే. పొంగి పొరులుతూ ఉన్నప్పుడు ఏంటి, జీవజల నదులు మన కడుపులో నుండి పొంగి పారుతూ ఉన్నప్పుడు, గిన్నె నిండి పొంగి పారుతూ ఉన్నప్పుడు అది ఇతరులకు ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. నా గిన్నె నిండి పొరులుతుందని భక్తుడు దావీదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం నాకే కాదు, అభిషేకం నాకే కాదు, ఇతరులకు కూడా. ఆమేన్, హల్లెలూయా. ఇతరులకు కూడా అది దీవెనకరం, ఇతరులకు కూడా అది ఆశీర్వాదకరం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి ఆయన అంటున్నాడు అంటే, నన్ను ఎవరైతే విశ్వసిస్తారో వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించటం ఏంటి? ఎందుకు దేవుడు ఈ నదుల గురించి ప్రస్తావించాడు అని మనం వాక్యంలో నుండి మనం జాగ్రత్తగా చదువుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు తేటతెల్లంగా ఈ సమయంలో మనతో మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు మీరు మనసు పెట్టి వింటే, ఈ మాటలను మీరు ఆలోచన చేస్తే, ఈ మాటలను మీరు ఆహ్వానిస్తే,
మీ జీవితంలో దేవుని యొక్క ఆ నిండైన మెండైన ఆశీర్వాదాలు, కొరత లేని కొలవలేని ఆశీర్వాదాలు మీరు కనులారా చూస్తారు. ఆమేన్. ఈరోజు మీరు ఆశీర్వదించబడాలి అంటే వాక్యం మీద మనసు పెట్టండి. ఆమేన్. దేని మీద చెప్పండి? వాక్యం వాక్యం మీద మనసు పెట్టండి. వాక్యం మీద మీరు సరిగ్గా మనసు పెట్టితే ఆ వాక్యం మిమ్మల్ని ఆశీర్వాదపు పదంలోనికి నడిపిస్తుంది. తెలుసా? ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా జీవిస్తున్న ఆ దినాలలో ఈ మాటను బిగ్గరగా చెప్పాడటండి. ఆమేన్. చాలా గట్టిగా చెప్పాడట. నన్ను విశ్వసించు వాని యొక్క కడుపులో నుండి జీవజల నదులు పారతాయి. హల్లెలూయా. ఏమిటి ఆ నది అని మనం గమనిస్తే బైబిల్లో చాలా రకాలైనటువంటి నదులు ఉన్నాయి. ప్రాముఖ్యమైనటువంటి ఒక 4 నదుల గురించి నేను మీకు చెప్తాను. నీటి ఓటల గురించి మీకు తెలుసా? ఆ నీటి ఓటలు ఒక ప్రాంతానికే పరిమితం అవుతాయి. కానీ ఈ జీవజల నదులు, ఒక నది ఒక దేశానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. ఒక ఊట, ఒక భూమిలో పుట్టినటువంటి ఊట ఒక ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉంటే నది దేశానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. మీ ఇంటికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. మీ గ్రామానికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ యొక్క దేశానికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని ఈరోజు దేవుడు ఈ మాటలతో మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చాలా రకాలైనటువంటి నదులు ఉన్నాయి. ఆ నదులలో ప్రాముఖ్యమైనటువంటి 4 నదులు మీ గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఈ 4 నదుల గురించి మీరు వింటున్నప్పుడు మీ కడుపులో నుండి జీవజల నదులు ఎందుకు ప్రవహిస్తున్నాయో మీరు ఇట్టే గ్రహిస్తారు. మీరు పామరులైనా పండితులైనా అయినా కానీ దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని దర్శించబోతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీరు మాత్రం పరిశుద్ధులు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం మీతోనే మాట్లాడుతుంది. ఎందుకు ఒక వ్యక్తి యొక్క కడుపులో నుండి జీవజల నదులు పారతాయి, జీవజల నదులు ప్రవహిస్తాయి అంటే పరిశుద్ధ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో ఒక నది కనపడు. ఆ నదిని గురించి భక్తుడు చాలా పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఆ నదిని గురించి చాలా చక్కటి మాటతో వర్ణించాడు. చూడండి, 46వ కీర్తన 4వ వాక్యం. 46వ కీర్తన 4వ వాక్యం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని, మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నది. దేవుడు ఒక నది కలదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బిగ్గరగా చెబుతున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. కీర్తనాకారుడు అంటున్నాడు, ఒక నది కలదు. అది ఏ నది అంటే మన కడుపులో నుండి ప్రవహించే నది, దేవుని మందిరములో నుండి ప్రవహించే నది, పరిశుద్ధ స్థలములో నుండి ఒక నది ఉంది. ఆ నది యొక్క క్రియ ఏంటి? ఆ నది యొక్క అనుభవం ఏమిటి అంటే దేవుణ్ణి సంతోషపరుస్తుందటండి. జీవజల నదులు మీ కడుపులో నుండి ఎప్పుడు పారుతాయి, ఎందుకు పారుతాయి అని మనం ప్రశ్నించుకుంటే, అలా పారుతున్నటువంటి వారి యొక్క జీవితాన్ని, వారి బ్రతుకును క్షుణ్ణంగా పరిశీలిస్తే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసండి, దేవుణ్ణి సంతోషపరిచేదిగా ఉంటుంది. ఆమేన్. ఎవరి కడుపులో నుండి ఆ జీవజల నదులు ప్రవహిస్తాయి అంటే దేవుడు చెప్తున్నాడు, విశ్వాసం ఉంచే వారి యొక్క కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. మరి ఆ నది ఎలా ఉంటుంది? ఆ నది ప్రవహిస్తే ఏం జరుగుతుంది అంటే, ఆ నది ప్రవహించిన వారి యొక్క ముఖాలలో చూస్తే, వారి జీవితాలను తొంగి చూస్తే వారు ఎలా కనబడతారో తెలుసండి, దేవుణ్ణి సంతోషపరిచేవారిగా, దేవుణ్ణి మహిమపరిచేవారిగా, దేవుణ్ణి సంతోషపరిచేవారిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఎవరిని సంతోషపరుస్తున్నారు? మీ జీవితంలో ఎక్కువగా ఎవరిని సంతోషపరచడానికి ఇష్టపడుతున్నారు? ఒక ఆయన మేకలు మేపుకుంటున్నాడు. చాలా మేకలు ఉన్నాయి. ఒక్కొక్క మేక ఎవరో దొంగిలించేస్తున్నారు. ఏంట్రా బాబు, మొన్నేమో 10 మేకలుండి ఈరోజేమో
9 మేకలు ఉన్నాయి, గత రోజుల్లో చూస్తేనేమో 8 మేకలు ఉన్నాయి, 10 మేకలు ఒక్కొక్కటి తగ్గిపోతూ ఉంది. ఎవరు దొంగిలిస్తున్నాడని ఒక రోజున అతడు నిఘా పెట్టాడు. నిఘా పడితే ఒక యవనస్తుడు దొరికాడు. వాడిని పట్టుకుని చెట్టు కట్టి కొడతా ఉన్నాడు. నీ పేరేంటి? ఫలానా వ్యక్తి. అతడు ఏం చదువుకున్నాడో తెలుసండి? బీటెక్ చదువుకున్నాడటండి. ఏంటండి? బీటెక్ చదువుకున్నాడు. నువ్వు ఎంత చదువుకుని నువ్వు చేస్తున్న ఈ పనికిమాల పని ఏంటి? మేకలు దొంగిలిస్తున్నావు ఏంటి? ఎందుకు దొంగిలిస్తున్నావు? దొంగిలించి ఏం చేస్తున్నావు అని వాళ్ళు నిలదీసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని సంతోషపరచాలని నా జీవిత లక్ష్యం. మా ఇంట్లో వల్ల పేదవాళ్ళు, మాకు ఆస్తిపాస్తులు ఏమీ లేవు. అమ్మాయిని నేను సంతోషపరచాలని నేను 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మీ మేకలు నేనే దొంగిలించాను. దొంగిలించినటువంటి ఈ యొక్క డబ్బునంతా తీసుకెళ్ళి మీ కుటుంబాన్ని పోషిస్తున్నావా? లేదు. ఎవరికైనా పంచుతున్నావా? లేదు. నేను ప్రేమించిన అమ్మాయిని సంతోషపరుస్తున్నాను అంటున్నాడు. ఈరోజు మనుషులను సంతోషపరచడానికి శతప్రయత్నాలు చేస్తున్నారు. మనుషులు సంతోషపరచడానికి శతప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని నాటకాలు ఆడాలో అన్ని నాటకాలు ఆడేస్తున్నారు. దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుడు మన నుండి ఆశపడుతున్నాడు. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవజల నదులు పారతాయట. ఏమిటి ఆ మొదటి నది అంటే? ఒక నది కలదు. ఆ నది ఏం చేస్తుంది? దేవుని సంతోషపరుస్తుంది. మనం ఎలా ఉండాలి అంటే మనుషుల్ని సంతోషపరిచేవారిగా ఉండకూడదు. మనుషులు సంతోషపరిచేవారిగా ఉండకూడదు. మనం దేవుణ్ణి సంతోషపరచాలి. మొట్టమొదటిగా మనం భక్తిలో మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే, భక్తిలో మనం నేర్చుకోవలసిన విశేషం ఏమైనా ఉంది అంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం సంతోషపరిచేవారిగా ఉండాలి. ఆమేన్. దైవజనుడైనటువంటి పౌలు ఒక చక్కటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. నేను మనుషులను సంతోషపరిచేవాడిని కాదు. నేను మనుషులను సంతోషపరిస్తే నేను దేవుని దాసుని కాదు, నేను దేవుని దాసుని కాను అంటున్నాడు. అంటే మన జీవితంలో, మన బ్రతుకులో మనం ఎప్పుడు కూడా ఎవరిని సంతోషపరచాలి చెప్పండి? దేవుని సంతోషపరచ. అసలు దేవుని సంతోషపరచడం అంటే ఏంటి? దేవుని సంతోషపరచడం అంటే ఏంటి? ఎగిరెగిరి డ్యాన్స్ ఐటమా? దేవుని సంతోషపరిచే ఆ విధి విధానాన్ని గురించి దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే, యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపుకు మల్లును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే ఎవరి యందు దేవుడు సంతోషిస్తాడు అంటే ఆయన ఆజ్ఞను గైకొనాలంట. నెంబర్ 1, ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో వారిని చూసి ప్రభు అటండి సంతోషిస్తాడట. అంటే మనం ప్రభువును బట్టి సంతోషిస్తున్నాం, ప్రభువును బట్టి ఆనందిస్తున్నాం. చాలా మంచి విషయమే. అయితే దేవుడు మనల్ని బట్టి ఆనందించాలి. ఆయన బట్టి మనం ఎలాగైతే ఆనందిస్తున్నామో, ఒక స్థలం కొనుక్కున్నాం అనుకోండి, ఆనందమా లేదా? ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, ఆనందమా లేదా? లేకపోతే ఏదైనా ఒక పొలం కొనుక్కున్నాం అనుకోండి, ఆనందమా లేదా? అదంతా ఎందుకంటే ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి, ఆనందమా లేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాన్ని చూసి మనం ఆనందిస్తున్నాం. ప్రభువు మనల్ని చూసి ఎప్పుడు ఆనందిస్తాడు అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞను గైకొనటానికి ఇష్టపడాలి. ఆయన ఆజ్ఞ ఏంటి? ఆయన ఆజ్ఞ ఏంటి అంటే ఆయన ఏం కోరుకుంటాడు మన నుండి? ఆయన మన నుండి ఎలాగో మాట్లాడతాడు? ఆయన మాట్లాడినటువంటి మాటను మనం పాటించటం ఆయన ఆజ్ఞను గైకొంటాం. దేవునికి స్తోత్రం. మరో మాటలో చెప్పాలి అంటే ఆయన ఆజ్ఞను గైకొనటం అంటే ఏంటంటే ఆయన ఎక్కువగా ప్రేమించటమే ఆయన ఆజ్ఞలు గైకొంటాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలు గైకొంటున్నప్పుడు నీ జీవితంలో, నీ భక్తి జీవితంలో త్యాగం కనపడుతుంది.
ఏం కనపడుతుంది? త్యాగం కనపడుతుంది. ప్రార్థనకు వస్తున్నప్పుడు బంధువులు వచ్చారు, ప్రార్థనకు వస్తున్నారు, నీకు కావలసిన వారు వచ్చారు, దేవునికి కానుక ఇవ్వాలని నువ్వు ఆశపడుతున్నావు. వెనకాల చాలా లోట్లు, వెనకాల చాలా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. మీరు గమనించండి, ప్రార్థనకు వచ్చే ముందు చుట్టాల వైపు చూస్తావా, మీకు కావలసిన వారి వైపు చూస్తావని దేవుడు చూస్తూ ఉంటాడు. నీకు కానుక ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు ఆ కానుక వెనకాల ఎన్నో లోట్లు ఉన్నాయి. ఆ లోట్లన్నీ నీ కళ్ళ ముందు అలా కనపడతా ఉంటాయి. ఆ లోటు పుడుస్తావా, దేవుడికి కానుక ఇస్తావా? ఇంటికాడ ఉంటావా, బంధువులతో ఉంటావా, స్నేహితులతో ఉంటావా, దేవుని మందిరానికి వస్తే ఒక పోరాటం. ఈ పోరాటంలో విజయం సాధించాలి మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విజయం సాధించారనుకోండి, యేసయ్య మిమ్మల్ని చూసి సంతోషిస్తాడు. మామూలుగా సంతోషించడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన మిమ్మల్ని చూసి ఒక కొలవలేని కొరతలేనటువంటి సంతోషం మిమ్మల్ని చూసి. ఎందుకంటే ప్రభు కొరకు మనం ఎప్పుడైతే త్యాగం చేశామో ఆ త్యాగం ప్రభుని సంతోషపరుస్తుంది. నెంబర్ 1, ప్రభుని సంతోషపరచడం అంటే ఏంటి అని మనం గమనిస్తే 37వ కీర్తన 23వ వాక్యంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, అతని ప్రవర్తన చూసి ఆయన ఆనందించుచున్నాడు. రెండవదిగా, ప్రభు మనల్ని చూసి ఎప్పుడు సంతోషపడతాడు, ప్రభు మనల్ని చూసి ఎప్పుడు ఆనందపడతాడు. మనల్ని చూసి ప్రభువు ముఖంలో సంతోషం ఎప్పుడైతే కనపడుతుందో తెలుసండి, అయినట్టండి మన ప్రవర్తన చూస్తాడటండి. మనం ఏం మాట్లాడుతున్నామో ఆ మాటలు చూస్తాడు, మనం ఎలా నడుస్తున్నామో ఆ నడవడికను చూస్తాడు. మనం ఇంట్లో ఎలా మాట్లాడుతున్నాం, బయటకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఇంట్లో ఎలా ఉంది మన ప్రవర్తన, బయట ఎలా ఉంది, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటున్నాం, బయటికి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటున్నాం, ప్రవర్తన మీద దేవుడు ఫోకస్ చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసండి? ఫోకస్ చేస్తాడు. కొంతమంది ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఎలా ఉంటుందో చెప్పమంటారా? నీళ్లు పట్టుకుంటున్నారు, దేవుని బిడ్డలు, భక్తులు, ఆవిడి భక్తురాలే, ఈవిడి భక్తురాలే, మహాభక్తులు వీళ్ళు. ఈవిడ ఏం చేసిందంటే నీళ్లు పట్టుకునే టైంలో పిల్లోడు ఏడ్చాడు. ఆవిడకి చెప్పింది, ఈ భక్తురాలు మహాభక్తురాలకి చెప్పింది, బాబుకి పాలు ఇచ్చి వస్తాను, కాస్తంత బిందులో నీళ్లు పట్టించు అన్నాడు. అలాగే అన్నారు. పాలు ఇచ్చి మళ్ళీ వచ్చిందండి, బిందులో నీళ్లు పట్టలేదు, నీళ్ళు అయిపోయినాయి. ఇక వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి ఎంత రభస చేసిందో, ఎందుకు పడతానన్నావు, ఎందుకు పట్టలేదు. ఇంకా అచ్చ తెలుగులో పచ్చిబూతులన్నీ తిడతా ఉన్నారండి. ఆవిడి తక్కువ కాదు, ఈవిడి తగ్గట్లేదు, ఈవిడి తగ్గట్లేదు, ఆవిడి తగ్గట్లేదు. ఆవిడేమో అన్యురాలు భక్తుడు, ఈవిడేమో దేవుడు భక్తురాలు. అలాగ తిడతా ఉన్నప్పుడు తెల్ల బట్టలు వేసుకొని సైకిల్ మీద పాస్టర్ గారు అలా వెళ్తూ ఉన్నారు. అయ్య బాబాయ్, నా భక్తురాలు ఏంటి ఎంత గట్టిగా మాట్లాడుతుంది, స్వార్థ చెప్తుందా, దేవుడి కొరకు ఏమన్నా చెప్తుందా అని అలా చెవేసాడండి. ఎప్పుడైతే ఆ బాగా బీపీతో నువ్వు అలాగా నువ్వు ఇలాగా అన్నది కదండి, పాస్టర్ గారిని చూసి ప్లేట్ మార్చేసింది. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అన్న. అవతల మహాభక్తురాలు ఉంది, అన్యురాలు భక్తురాలు. ఏంట్రా బాబు, ఇప్పుడు దాకా అచ్చు తెలుగులో పచ్చిబూతులు తిట్టింది, ఇప్పుడేంటి హల్లెలూయా స్తోత్రం అంటుంది, ఇదేంటి ఇదేదో కొత్త బూత్ ఏమనుకుని. ఇంకా ఆవిడకి ఈ మాటలకి పచ్చిబూతులకి ఏమి కోపం రాలేదు, కానీ ఈ హల్లెలూయా స్తోత్రం అనగానే ఇంకా ఆవిడ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీ మామ హల్లెలూయా, మీ తాత హల్లెలూయా, మీ ఆయన హల్లెలూయా, మీ ఇంట్లో వాళ్ళంతా హల్లెలూయా అనగానే అబ్బా, ఈ పాస్టర్ గారు ఎంత సంతోషించేశారంటే నా భక్తురాలు అన్యులకి ఎంతగా సువార్త చెప్తుంది, హల్లెలూయా అనిపిస్తుంది, హల్లెలూయా అనిపిస్తుంది. పాస్టర్ గారు సంతోషించారా లేదా ఆవిడని చూసి? ఏంటని చెప్పండి, సంతోషించారా లేదా? సంతోషించారు. ఆ మాటలు చూసి దేవుడు సంతోషించాడా లేదా? ఏంటండి, సంతోషించలేదు. మనుషులైతే మన ప్రవర్తనలు చూసి సంతోషిస్తాడు, కానీ దేవుడైతే మన ప్రవర్తన మీద ఫోకస్ చేస్తాడు. మనుషులు సంతోషించినట్లుగా
దేవుడు సంతోషించలేడు, ఎందుకంటే ఆయన మన హృదయ రహస్యములను ఎరిగిన వాడు. ఆమేన్. మన హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. మనము దేవుని సంతోషపరిచే వారిగా ఉండాలి అంటే నా ప్రియమైనటువంటి ఆయన మన ప్రవర్తన చూస్తాడట. ప్రవర్తన చూస్తాడు. ఇంట్లో ఎలా ఉంది మన ప్రవర్తన, ఫోన్లో ఎలా ఉంది ప్రవర్తన, భార్య లేనప్పుడు ఎలా ఉంది ప్రవర్తన, భర్త లేనప్పుడు ఎలా ఉంది ప్రవర్తన. నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? మీ మనస్సాక్షిని అడగండి. మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పమంటారా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నీ చుట్టూ ఎవరూ లేరు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు, అదే నీ ప్రవర్తన. ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో గడుపుతున్నావు అనుకో, ఆయన సంతోషిస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ముసుగేసేసుకొని, దుప్పటి ముసుగేసేసుకొని హలో 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 వాళ్ళ తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు, దుప్పటి వేసుకున్నట్టంటే ఆ ముసుగులో మాట్లాడుకుంటున్నారంట, అసుకులు లోచుకులు. ఎలా ఉంది ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన? ఇంకా ఏవి లేనప్పుడు పిల్లల్ని వదిలేసి, సంసారాన్ని వదిలేసి డాబా పైకి వెళ్తారు. అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అటు తిరుగుతారు. ఎవరైనా వచ్చారనుకోండి, హాయ్ ఇప్పుడే భోజనం చేశాను, ఓకే, అలాగే వెళ్ళిపోయారు అనుకోండి, డామ్ డూమ్ డిస్కో డస్కో డస్కో స్కూల్ అస్కు, అమ్మో అమ్మో అమ్మో. మళ్ళీ ఎవరైనా కనపడ్డారనుకో, నో ప్రాబ్లం, నేను ఉన్నాను కదా, ఓహో ఓ పైకేమో తెలుపు, ఏంటంటే పైకి తెలుపు, లోపల నలుపు. దీన్ని ఏమన్నాడంటే దేవుడు, సున్నం కొట్టిన సమాధులు. పైకి ఎలా ఉన్నారు మీరు? తెల్లగా ఉన్నారు. పైకి ఎలా ఉన్నారు? సమాధి ఎలా ఉంటుంది? పైకి తెల్ల మల్లెపూలా ఉంటుంది. అది తవ్వి చూస్తే కంపో. నువ్వు నల్ల బట్టలు వేసుకున్నా పర్వాలేదు, నువ్వు ఎర్ర బట్టలు వేసుకున్నా పర్లేదు, నువ్వు ఏ రంగు బట్టలు వేసుకున్నా పర్లేదు, నీ మనసు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? తెల్లగా ఉండాలి. నీ మనస్సు పవిత్రమైతే ఆయన నీ ప్రవర్తనను చూసి ఏం చేస్తాడు? చెప్పండి. సంతోషిస్తాడు. అంటే దేవుడు మనల్ని సంతోషించాలి అంటే, దేవుడు మనల్ని చూసి సంతోషించాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? చెప్పండి. తెల్లగా ఉండాలి. నెంబర్ 1. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూసి ఎప్పుడు సంతోషించగలడు అంటే 147వ కీర్తన 11వ వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించుచున్నాడు. దేవుని కృప కొరకు కనిపెట్టాలట. దేవుడు మనల్ని చూసి ఆనందించాలి, దేవుడు మనల్ని చూసి సంతోషించాలి, దేవుడు మనల్ని చూసి ఆనందించాలి, సంతోషించాలి అంటే మనం ఎవరి కొరకు కనిపెట్టాలి? దేని కొరకు కనిపెట్టాలంటే కృప కొరకు కనిపెట్టాలి. ఆమేన్. చెప్పండి. కృప కొరకు కనిపెట్టాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కృప కొరకు కనిపెట్టాలి. కృప ఏమంటుందంటే, ఎందుకు దేవుడు కృప కొరకు కనిపెట్టమన్నాడంటే, దైవజనుడైన పౌలు ఉన్నాడు. అమ్మ వినండి. దైవజనుడైనటువంటి పౌలు ఉన్నాడు. ప్రభు కోసం ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు. అది రాళ్ళు దెబ్బలే కావచ్చు, పిడుగుద్దులే కావచ్చు. దేవుని కొరకు ఆకలి కొన్నాడు, దేవుని కొరకు దప్పిక కొన్నాడు. అతడు చేయవలసినంత సేవ లోపం లేకుండా దేవుని సేవలు ఎలాగ ఉన్నాడంటే, విరిగిపోయాడు, నలిగిపోయాడు, కరిగిపోయాడు, విసుగుపోయాడు, వేసారిపోయాడు. అంత గొప్పగా సేవ చేస్తూ ఉంటే ఆయన ఏమన్నాడంటే, తన సేవ కొరకు నేనేమై ఉన్నానో అది ఆయన కృప అన్నాడు. కృపను హైలైట్ చేశారు. నువ్వు కృప కొరకు కనిపెడితే గర్వం ఎంత మాత్రము నీలో చోటు చేసుకోదు. ఆమేన్. ఆ కృప కొరకు నువ్వు కనిపెట్టకపోతే, ఆ కృపను నువ్వు పొందుకోకపోతే మీరేమనుకుంటారో తెలుసా అండి? నేను కాబట్టి ఇంత పని చేశాను. ఎవరైనా చేస్తున్నారు ఇంత పని? ఎవరైనా ఇంత పని చేస్తున్నారా? నేను కాబట్టి ఇంత కానుకిస్తున్నాను, నేను కాబట్టి ఇంత పరిచర్య చేస్తున్నాను, నేను కాబట్టి ఇంత ప్రార్థన చేస్తున్నాను, నేను కాబట్టి అంటే నీలో ఏం లేదు? కృప లేకపోతే నువ్వు కనపడతావు.
కృపే పొందుకుంటే ఆ కృపలో చెప్పండి యేసయ్య కనపడతాడు. దేవునికి స్తోత్రం. నీ పని కనపడదు, నువ్వు చేసింది కనపడదు. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత ఇచ్చినా, ఈ దేవుని కొరకు ఎంత ప్రయాసపడినా, నేను కదయ్యా, అది నీ కృపే అంట. హల్లెలూయా. ఆ కృపే నువ్వు పొందుకోకపోతే, నేను లేకపోతే మందిరంలో జనాలే ఉంటారండి. ఈ మాటలు ఎప్పుడు వస్తాయి? కృప లేకపోతే వస్తాయి. ఈ మాటలు ఎప్పుడు వస్తాయి? కృప కొరకు కనిపెట్టకపోతే వస్తాయి. ఈ మాటలు ఎప్పుడు వస్తాయి? కృప అనే పదానికి విలువ తెలియనప్పుడు వస్తాయి. ఆయన బలిష్టమైనటువంటి రెక్కల క్రింద ఆయన కృపా నీడలో చల్లగా ఉంటావు. ఎప్పుడు తెలుసా? ఆయన కృప కొరకు. అప్పుడు దేవుడు అంటాడు, ఇది కదా నేను కోరుకునేది. దేవునికి స్తోత్రం. ఇది కదా నేను కోరుకునేది. ఏమంటే నేను ఎంత ప్రయాసపడిపోయానో తెలుసా అంటే దేవుని కొరకు. మనం ఎంత చేసినా అది ఏమై ఉండాలి చెప్పండి? దేవుని కృప అనుకోవాలి. అమ్మాయి ఎంత బాగా పాట పాడినా ఇంకండి దేవుని. ఏమంటే పాస్టర్ గారు, నాకు ఎందుకు ఎవరండి పాట? నేను ఎంత స్పీడ్గా పాడతానో నా పాట ఎందుకు ఎవరో బాబు, అంత స్పీడ్గా పాడితే పాట ఇచ్చేయాలన్నమాట. మొన్న మధ్య జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీ నాలో నశింపచేయమంటే వాడు ఏమన్నాడు తెలుసా? శరీర క్రిములన్నీయో అంటే ఇటు పాట పాడుతున్నాడు. శరీర క్రియలేంటో తెలీదు, శరీర క్రిములు అంటే ఏంటో తెలియకుండా పాడుతున్నాడు. దేంతో పాడుతున్నాడు? శరీరంతో. మనం పాడుతున్నప్పుడు, మనం చదువుతున్నప్పుడు నేను అని నిలబడ్డామే అనుకోండి, ఫెయిల్. ఆ రోజు నీ పాట ఫెయిల్, నువ్వు చదివే వాక్యం ఫెయిల్, నువ్వు చెప్పే ప్రసంగం ఫెయిల్, నువ్వు చెప్పే సాక్ష్యం ఫెయిల్. నాకేం తెలియదు ప్రభా, నాకేం రాదు ప్రభా, నీ కృప తప్పని నిలబడు. పిల్లిలాగా ఉన్న మీరు పులిలాగా మార్చబడతారు. ఆమేన్. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎవరి కొరకు కనిపెడుతున్నావు? దేవుని కృప కొరకు కనిపెడుతున్నావు. హల్లెలూయా. ఆ కృప కొరకు కనిపెడుతున్న నిన్ను చూసి నా ప్రభు సంతోషిస్తున్నాడు. ఆమేన్. నా యందు విశ్వాసం ఉంచు వారి యొక్క కడుపులో నుండి ఏ నదులండి? జీవజల నదులు ప్రవహిస్తాయి. ఆ నది, ఒక నది ఏంటి తెలుసండి? ఒక నది కలదు. ఆ నది ఏం చేస్తుంది అంటే, ఒక నది దేవుణ్ణి సంతోషపరుస్తుంది. రెండవదిగా మనం చూద్దాం, ఎజెకియెలు గ్రంథం 47వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదివితే, ఆ 9వ వాక్యంలో ఒక నది కనపడుతుంది. ఈ నదికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, ఆ నది ఏమో దేవుణ్ణి సంతోషపరుస్తూ ఉంటే, ఈ నది అటండి పారు చోట్లల్లా సమస్త జీవరాశులు బ్రతుకుతాయట. నెంబర్ 1. నెంబర్ 2, ఈ నీళ్ళటండి సముద్రంలోనికి వెళ్తున్నప్పుడు సముద్రపు నీళ్ళన్నీ మంచినీళ్ళగా మార్చబడిపోతాయి. మంచినీళ్ళగా మార్చబడిపోతున్నాయి. ఈ నది ఏంటో తెలుసండి? బ్రతికించే నది. నెంబర్ 1 ఏంటండి? బ్రతికించే నది. వాని కడుపులో నుండి, నన్ను విశ్వసించు వాని యొక్క కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. ఆ జీవజల నది ఏంటో తెలుసండి? ఆ జీవజల నది ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ చావులో నుండి జీవం, మరణంలో నుండి జీవం ప్రజలు చూస్తారు. హల్లెలూయా. బ్రతికిస్తుందండి ఈ నది, బ్రతికిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు కలుగుతున్న అవమానాలే కానివ్వండి, మనం అనుభవిస్తున్న నిందలే కానివ్వండి, మనకు కలుగుతున్న శోధనలే కానివ్వండి, మనకు కలుగుతున్నటువంటి అపజయాలే కానివ్వండి, అవన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు తను చాలించాలని అనిపిస్తా చాలామందికి. ఎందుకు వచ్చిన బ్రతుకునిదే, ఎందుకు వచ్చినటువంటి జీవితం రా? భర్త చూస్తే ఎలా ఉన్నారు, పిల్లలు చూస్తే ఎలా ఉన్నారు, భార్య చూస్తే ఎలా ఉంది, బంధువులు చూస్తే ఎలా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా విడుదల లేనటువంటి పరిస్థితుల్లో, నీ బ్రతుకు మీద నీకే విరక్తి కలిగినటువంటి ఆ పరిస్థితులు మీకు ఎదురవుతున్నప్పుడు, చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు అనుకుంటాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇలాంటి పరిస్థితి మనకే కాదండి, ఏలియా, భక్తుడైనటువంటి ఏలియాకు కూడా వచ్చింది. అతడు కూడా ఒక చెట్టు కిందకెళ్ళి, ఇంత మట్టుకు చాలు ప్రభా, చేసిన సేవ ఏదో చేశాను, ఇక ఇంత మట్టుకు చాలు,
నా ప్రాణాన్ని తీసుకో ప్రభు అని ప్రాణం మీద విరక్తి కలిగిన వాడే అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎంతమందికి ప్రాణం మీద విసుగెత్తిపోయింది, ప్రాణం మీద విరక్తి కలిగింది, చచ్చిపోతే బాగుండుండ్రా. కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకోవటానికి ఉరితాడు దగ్గరికి వెళ్ళిపోయారు, రైలు పట్టాల దాకా వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది విషం పుచ్చుకుని తాగుదామన్నటువంటి పరిస్థితుల్లో పాయిజన్ చేతిలో పట్టుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అలాంటి సమయంలో నా దేవుడు నిన్ను బలపరిచాడు. అలాంటి సమయంలో నా దేవుడు జీవితపు విలువలను నీకు నేర్పించాడు. అలాంటి సమయంలో దేవుని యొక్క వాక్యం నీ చెవుల్లో పడింది. అప్పుడు ఆ వాక్యం నీ బ్రతుకుకు చిదుకుపోయినా, నలిగిపోయినా, విసికి వేసారిపోయినా నీ బ్రతుకుకు ఒక భరోసా కల్పించింది. అప్పుడు నువ్వు అనుకున్నావు, నేను బ్రతుకుతాను, నా పిల్లల కోసమైనా బ్రతుకుతాను, నా దేవుని కోసమైనా బ్రతుకుతాను అని ఆ ఆత్మహత్య ఆ ప్రయత్నం నుండి మీరు విడిపించబడ్డారు. కారణం ఏంటంటే ఈరోజు సజీవంగా ఉన్నారు. ఆయన జీవం మీలో ప్రవహిస్తుందంటే కారణం ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే ఆ జీవజల నది వాక్యం రూపంలో నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అందుకే నువ్వు బ్రతికావు, అందుకే నువ్వు బ్రతికావు. నీ భర్త నిన్ను వెలివేసినప్పుడే, నీ భార్య నిన్ను వద్దనుకుని అవమానపరిచినప్పుడే, నీ పిల్లలను నిన్ను ఏకాకిగా చేసినప్పుడే నీ బ్రతుకు చాలించాలి అనుకున్నావు. అప్పులు, బాధ, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు చనిపోవాలని, నీ శరీరంలో కలుగుచున్నటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క రోగాన్ని బట్టి చనిపోవాలని, బలహీనతలు బట్టి చనిపోవాలని, అవమానాల మధ్యలో చనిపోవాలని అనుకున్నావు. అలాంటి సమయంలో జీవజల నది నీ దగ్గరకు వచ్చింది. నేను కూడా ఒకసారి చనిపోదామనేటువంటి పరిస్థితుల్లో ఒక లారీలో అలాగే కూర్చుని ఉన్నాను. వెంటనే ఒక డ్రైవర్ వచ్చి లేపాడు. ఏంటి బాబు ఏం జరిగిందంటే, మీరు ఎంత నిద్రపోతున్నారండి, ఒక్క నిమిషంలో మీ ప్రాణం పోదును. ఒక బలమైన వేగంగా వచ్చినటువంటి ఒక వ్యాను మీరుంటున్నటువంటి లారీని ఢీకొని పోయేది. ఏ దేవుణ్ణి నమ్ముకున్నారో బాబు, దేవుడు మిమ్మల్ని కాపాడాడు అన్నాను. నేను చనిపోదాం అనుకున్నాను, చనిపోదాం అన్నటువంటి పరిస్థితుల్లో. అప్పుడు ఇదేంటి, దేవుడు ఎందుకు తప్పించాడు? నేను చనిపోదాం అనుకున్నప్పుడు దేవుడు నన్ను ఎందుకు తప్పించాడు? అలా కళ్ళు మూసుకుంటున్నప్పుడు దేవుని స్వరం నాకు వినపడ్డది. నీ మీద నాకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది, అందుకే నిన్ను బ్రతికించుకున్నాను. ఈరోజు నిన్ను దేవుడు ఎందుకు బ్రతికించాడో తెలుసా? చచ్చిపోతే బాగున్నా. ఎందుకు బ్రతికిస్తున్నాడో తెలుసా? ఎందుకు నిలబడుతున్నాడో తెలుసా? ఎందుకు నువ్వు ఆ శోధనలు, అవమానాలు నిలదొక్కునేటట్లు ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఆయన నీ మీద ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేరే వరకు కాస్తంత ఓపిక పట్టండి, కాస్త అవమానానికి తల ఉంచండి, కాస్తంత శోధనలో నిలవండి. నీకంటూ ఒక రోజు వస్తుంది, నీకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజున దేవుడు నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడైతే శోధించబడ్డావో, ఎక్కడైతే ఆకలిగా ఉన్నావో, ఎక్కడైతే నిరాశలు ఉన్నావో, అక్కడే నీ తలను పైకెత్తుతాడు. ఆ పైకెత్తేంత వరకు కాస్తంత నిరీక్షణ కలిగి, కాస్తంత ఓపుకు పడితే నీ బ్రతుకు బంగారం అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఈ నది ఏ నది అంటే బ్రతికించే నది. నన్ను బ్రతికించింది, ఇక్కడున్న మిమ్మల్ని కూడా బ్రతికిస్తూనే ఉంది. మనల్ని ప్రతిరోజు బ్రతికిస్తానే ఉంది. లేకపోతే ఆ వేధింపులకు, ఆ శోధింపులకు, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు ప్రాణం గుడుక్కుమనేది. అయినా కానీ నిలదొక్కుంటున్నాం, గుండెను రాయి చేసుకుంటున్నావు. ఎందుకో తెలుసా? నీకు తెలియకుండానే ఈ జీవజల నది నిన్ను బ్రతికిస్తుంది. ఈ జీవజల నది నిన్ను బ్రతికిస్తుంది. బ్రతికించకపోతే ఆ శోధనలో నేను పటాసైపు, ఒకవైపు బీపీ, ఒకవైపు షుగరా, ఒకవైపు రోగమా, అయినా కానీ ఆరోగ్యవంతుడుగా ఉండటానికి కారణం ఏంటంటే నీకు తెలియకుండానే ఈ నది నీలో నుండి ప్రవహిస్తావు. ఆ ప్రవహిస్తున్నప్పుడల్లా ఆ నదిలో ఉన్న జీవం నీలోనికి వస్తుంది. బ్రతకాలనేటువంటి కోరిక, తపన కలుగుతుంది. ఒక నది కలదు, ఆ నది ఏం చేస్తుందయ్యా అంటే అక్కడ జలచల రాసులన్నిటినీ బ్రతికిస్తుంది. ఆ నది దేవుని యొక్క వాక్యం. అది నీ కడుపులో ఉండి, ఆ కడుపులో నుండి పారుతున్నప్పుడు నువ్వెక్కడైతే
మరణం గలైనటువంటి ప్రదేశంలో అడుగు పెడతావు, అక్కడ జీవం కలుగుతుంది. ఆమేన్. ఎలా కలుగుతుంది తెలుసండి? అర్ధరాత్రి 1 గంటకి నాకు ఫోన్ వచ్చింది. వస్తూ ఉంటాయి, గుండెలు జల్లుమంటాయి. ఆ ఫోన్లు ఎలా ఉంటాయి తెలుసండి? కన్నీటితో కేకలు. ఆ ఫోను మాట్లాడి ప్రార్థన చేసిన తర్వాత, ప్రభా బిడ్డను బ్రతికించని వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. రెండోది, ప్రభా తెల్లారి నా మీద ఏ కేసు లేకుండా చేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే ఆ దుఃఖంతో, ఆ బాధతో చేసిన లాస్ట్ ఫోన్ ఎవరికి? పోలీసుల ముందు ఏం చేస్తారు? ఏంటి ఈయనకి ఫోన్ చేసి చచ్చిపోయింది ఏంటి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఇంతకే విషయం. ఒకవైపు ఆ బాధ, ఆ కన్నీళ్ళు అలాగా చేస్తున్నప్పుడు, అమ్మా మీరు బ్రతకాలమ్మా, మీ పిల్లల కోసం బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి, మీరు నిలదొక్కుకోండి. అలాగని వాళ్ళు ఓదార్చినప్పుడు, వాళ్ళు బలపరిచినప్పుడు, అలాగేనయ్యా మా ఆయన గారు వచ్చేస్తున్నారు, ఫోన్ పెట్టేస్తానండి. తాగుబోతోడండి. అలాగే ఎంతోమంది 1 గంటకి 2 గంటలకి ఫోన్ చేసి, ఆ ఫోన్ చేస్తున్నప్పుడు నా నోట్లో నుండి ఏం పారుతుందో తెలుసా అండి? జీవజల నది. జీవజల నది పారుతా ఉన్నప్పుడు ఆ నదిలో నుండి వచ్చుచున్న మాటలు వారిని బ్రతికించింది. ఒకసారి అలాగే ఒక సోదరి ఉత్తరం రాసింది, అయ్యా అర్ధరాత్రి 1 గంటకు నేను చనిపోదాం అనుకుంటున్నప్పుడు టేబుల్ మీద ఆదరణకర్త పత్రిక నాకు కనపడ్డది. ఇలా తీయగాని ఆత్మహత్య వద్దు అనే హెడ్డింగ్ నేను చదివాను. ఇదేంటి ఇప్పుడు ఈ మాట వచ్చిందని చదువుతున్నప్పుడు నేను చచ్చిపోకూడదు అని నిర్ణయం తీసుకున్నానండి. ఆ నది పత్రిక రూపంలో వెళ్ళి బ్రతికిస్తుంది. హల్లెలూయా. నన్ను బ్రతికిస్తుంది, నా దగ్గరకు వచ్చిన వాళ్ళని కూడా బ్రతికిస్తుంది. నన్ను బ్రతికిస్తుంది, మన అందరిని కూడా బ్రతికిస్తుంది. ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, నీ దగ్గరకు వచ్చిన వారిని కూడా బ్రతికిస్తుంది. నీ ఒక్కడితోనే అది సమాప్తం కాకూడదు కూడా. ఒక నది కలదు. ఆ నది సకల జలరాశులను, జీవులను, ప్రాణులను బ్రతికిస్తుంది. రెండోదిగా ఆ నది ప్రవహిస్తున్నటువంటి ప్రతి చోట అన్నట్టండి ఉప్పు నీళ్ళటండి మంచినీళ్ళుగా మార్చబడిపోతాయి. ఈ నది సముద్రపు నీళ్ళల్లో వెళ్ళగానే అక్కడ నీళ్ళన్నీ ఆ ఉప్పు నీళ్ళు మంచినీళ్ళుగా మార్చబడిపోతున్నాయి. సముద్రంలో నీళ్ళు ఒక బిందులో పెట్టి మనం కాస్తంత మనం మంచినీళ్ళు వేసామనుకోండి, మంచినీళ్ళు ఏమైపోతాయి? ఉప్పు నీళ్ళు అయిపోతాయి. ఏమైపోతాయండి? మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు అయిపోతాయి. కానీ ఈ నదిలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఈ నదిలో ఉన్నటువంటి ప్రత్యేకత అంటే, ఈ నదిలో ఆ ఉప్పు నీళ్ళల్లో ఈ మంచినీళ్ళు పోసామనుకోండి, ఆ ఉప్పు నీళ్ళు కూడా మినరల్ వాటర్ అయిపోతున్నాయి. హల్లెలూయా. ఆ నదిలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఆ నది ఎవరంటే మనమే. దేవునికి స్తోత్రం. ఏమంటే ఇది వరకు కాలువల్లో నుండి నీళ్లు పట్టుకునేవారు. నీళ్లు పట్టుకుంటే కాలువ నీళ్ళు ఎలా ఉండే? ఎర్రగా ఉండే, మురుకుగా ఉండే. ఆ మురికి నీళ్ళు పోవాలంటే ఏం వేసేవారండి దాంట్లో? అమ్మ ఇప్పుడు అర్థమైందా? ఏం వేసేవారు చెప్పండి? ఒక పటికి ఆ మురికి నీళ్ళలో వేస్తే ఆ మురికి నీళ్ళు తెల్ల నీళ్ళు అయిపోతున్నాయి. చిన్న మజ్జిగ చుక్క పాలల్లో వేస్తే పాలన్నీ కూడా పెరుగుగా మార్చబడిపోతాయి. పాలల్లో తోడు చుక్కలాగా నువ్వు ఇంట్లో ఉన్నావు కాబట్టి, నీ ప్రార్థన బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ కన్నీటిని బట్టి ఆ ఇంటి వారందరూ కూడా మార్చబడతారు. నీ భర్త కూడా మారిపోతాడు. ఈ ప్రార్థనకి వెళ్ళొద్దు అన్నాడు ఒకప్పుడు. ఇప్పుడు ఏంటి ఇంకా టైం అవుతుంది, ఇంకా వెళ్ళలేదే అన్న స్థితికి వచ్చేసాడు. అంటే కొంచెం 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 పాలు పెరుగుగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు 10 గంటలకు వెళ్తున్నావు కదా, 11:30కి రావాలి, వచ్చేయాలి, పిల్లలకి అన్నం పెట్టాలి, నాకు అన్నం పెట్టాలి. ఆ రోజే నాకు ఆకలి ఎక్కువ అవుతుంది, నీకు తెలుసు కదా. ఆ రోజే నేను మటన్ తెస్తాను, ఆ రోజే చేపలు తెస్తాను, నీకు తెలుసు కదా. నువ్వు త్వరగా వచ్చేయి. అలాగేనండి, వచ్చేస్తాను. ప్రేమ అనేటువంటి వారులారా, నువ్వు ఒక్కదానివి ఇంట్లో రక్షించబడ్డావు. ఇప్పుడు అలాగున్న వ్యక్తి నీ వెనకాల చెంగెట్టుకుంటా దేవుని మందిరానికి వచ్చేస్తా ఉంటే, దేవుడు అందుకు నేను రక్షించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అందుకు నేను రక్షించాడు. మమ్మీ నువ్వు వెళ్తే వెళ్ళు ప్రార్థనకి, మేము మాత్రం ప్రార్థనకి రాం. ఏం చేస్తారా? క్రికెట్ చూస్తాం. ఏం చూస్తారో మా ఫ్రెండ్స్ వస్తారో, మేము మాత్రం రాం. మీరు వెళ్ళండి. మాకు ఇంకా వయసు ఉంది కదా, మాకు ఇంకా బలం ఉంది కదా,
ఇప్పుడు మమ్మీ నీ కూడా నేను వచ్చేస్తాను, హల్లెలూయా. మమ్మీ డాడీ నీ కూడా నేను వచ్చేస్తాను. ఏమైందిరా నీకు? పాలల్లో తోడు చుక్కలాగా నువ్వు ఇంట్లో ఉన్నావు. యేసు ప్రభుని అన్యజనుల మధ్యలో మారు మనసు లేని వారి మధ్యలో నువ్వు ఒక తోడు చుక్కలాగా ఉన్నావు. ప్రభుని నమ్మినటువంటి బిడ్డగా ఉన్నావు. ఏదో ఒక రోజున వాళ్ళు కూడా నీ చెంగు పట్టుకొని వస్తారు మందిరానికి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండో, ఏదో ఒక రోజు ఉంది, దేవుడు నిర్ణయించిన రోజు ఉంది, వస్తారు. దేవుడికి ఇస్తారు. ఎంతగా దిగారు తెలుసండి. ఇంకా ప్రార్థనకి వెళ్ళలేదే అంటే వాళ్ళ మనసులో ఏముంది? ప్రార్థనకి వెళ్తుంది. ప్రార్థన మనకి ఎందుకు వాళ్ళు ఆటంకపరచటం? కొంతమంది ఉన్నారు సినిమాకి ఆటంకపరచడండి. డ్యాన్సులు ఉంటాయి కదా, అయ్యో ఆ రికార్డింగ్ డ్యాన్సులకి ఆటంకపరచదు. ప్రార్థన అంటే మాత్రం ఒళ్ళు మండిపోతుంది. ఈ మందిరానికి వస్తే నువ్వు బాగుపడతావు. ఈ మందిరానికి వస్తే నీ కుటుంబం బాగుపడుతుంది. సాతాను గారికి తెలిసి ఎవరినొకరిని రేపుతూ ఉంటుంది అన్నమాట అండి. కుటుంబంలో ఎవరినొకరిని రేపుతూ ఉంటుంది. అయినా వాటిని మీరు తెగించుకుని వచ్చారు కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క నది వెళ్ళినటువంటి ఆ ప్రవహించే ఆ నీళ్లు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తున్నాయంటే ఉప్పు నీళ్లను మంచి నీళ్ళగా. దేవునికి స్తోత్రం. మా అత్తగారు కుటుంబంలో మొట్టమొదటిగా మా అత్తగారు రక్షించబడితే మా మామగారికి ఒళ్ళు మండిపోయింది. నువ్వు తక్కువ కులం దేవుడిని నమ్ముకున్నావు, ఇక నాకు మీకు సంబంధం లేదు, నువ్వు అన్నం పెడితే నేను తిన్నావు అన్నాడు. పాలల్లో తోడు చుక్కలాగా ఉంది మా అత్తగారు. తర్వాత ఒక 6 నెలలకి నీ దేవుడే నా దేవుడు, నా దేవుడే నీ దేవుడు, దేవుడికి స్తోత్ర అని పాస్టర్గా మార్చబడిపోయాడండి. హల్లెలూయా. ఏం బాధపడకు, నువ్వు ఇంట్లో నేను ఒక్కడిని నమ్ముకున్నానని బాధపడకు. నువ్వు ఒక్కడివే ఎందుకు నమ్మడానికి? నీ ద్వారా ఇంటికి వెలుగు రాబోతుంది, నీ ద్వారా ఇంటికి రక్షణ రాబోతుంది, నీ ద్వారా ఇంటికి వాక్యము ప్రత్యక్షం అవబోతుంది. ఈ నీరు పారు చోట్ల ఎల్ల ఉప్పు నీళ్ళు. చెప్పండి మంచిది. నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో, నీ ఆఫీసు వాళ్ళ మధ్యలో నిన్నే ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే నీ ద్వారా వాళ్ళకి రక్షణ రాబోతుంది. ఆ ఉప్పు నీళ్ళన్నీ మంచి నీళ్ళు అయిపోతాయి. దేవుడికి స్తోత్రం. ఈ నదిలో ఉన్న స్పెషాలిటీ, నా యందు విశ్వాసం ఉంచు వాని యొక్క కడుపులో నుండి జీవజల నదులు పారును. ఆ మొదటి నది ఏంటో తెలుసండి? దేవుని సంతోషపరిచే నది. రెండవదిగా బ్రతికించే నది. మూడవదిగా ఉప్పు నీళ్లను మంచి నీళ్ళుగా మార్చే నది. ఆమేన్. తర్వాత ఎందుకు ఆ మాట అన్నాడు? ఆ నదిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఒకసారి చూద్దాం. 48వ యెషయా గ్రంథం 48:18 వచనాన్ని మనం చూద్దాం. 48:18 యెషయా గ్రంథం 48:18 మనం చూద్దాం. అక్కడ మనకు ఒక చక్కటి మాట కనపడుతుంది. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్రపు తరంగము వలె ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నదిని దేనితో పోల్చాడో తెలుసండి? క్షేమంతో పోల్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగానండి, అడవిలో ఉన్న జంతువులైనా, పక్షులైనా, మృగాలైనా, పట్టణంలో ఉన్నటువంటి, పల్లెలో ఉన్నటువంటి ప్రతి మనుషులైనా బ్రతకాలి అంటే, అవి వారు క్షేమంగా ఉండాలి అంటే, జంతువులు జలరాశులు క్షేమంగా ఉండాలంటే వాటికి నది కావాలంటే. ఆమేన్. అడవిలో ఉన్నటువంటి మృగాలైనా, అడవిలో ఉన్నటువంటి జంతువులైనా సాయంత్రం అయ్యేటప్పటికి నది దగ్గరికి వస్తాయి. మనుషులైనా కానీ ఆ నది నీళ్లు త్రాగాలి. నేను నది నీళ్లు త్రాగకపోతే, నీళ్ళు అనేది తాగకపోతే గొంతుకులు ఎండిపోతే మనిషి చనిపోతారు. నీళ్ళు అనేది లేకపోతే ఈ జీవకోటి క్షణం కూడా బ్రతకలేదు. ఆహారం లేకుండా జీవించే వచ్చేమో కొన్ని రోజులు కానీ మంచినీళ్ళు త్రాగకుండా అసలు మనం ఉండలేం. ఇంచుమించుగా ఒక 10 రోజుల కన్నా ఎక్కువ ఉండలేం. ఇంకా బాగా బలంగా ఉన్నవాడైతే ఒక 20 రోజుల కన్నా ఎక్కువ ఉండలేరు. మొత్తం మీద 40 రోజుల్లో చనిపోతారు. ఆహారం లేకపోయినా, నీళ్లు రాకపోయినా 40 రోజుల్లో మనిషి చనిపోతారు. మనిషికి జీవనాధారం ఏమిటి అంటే నీరు.
నీరున్నప్పుడు క్షేమం అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొలాల్లో నీరున్నప్పుడు క్షేమం అక్కడ ఉంటుంది. ఆమేన్. మన ఇంట్లో నీరున్నప్పుడు క్షేమం అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మహాకృప కలిగిన దేవుడు, మహాకనికరం కలిగిన దేవుడు నీటిని మనకు ఉచితంగా ఇచ్చాడు. నీళ్ళు తాగే కొలిది ఏం అవుతుందండి? మనకి ఆరోగ్యం. దేవునికి స్తోత్రం. క్షేమంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఆలకించి నీవు నా మాట విని అనేలా నీ క్షేమం ఎలా ఉంటుందంటే నది వలె ఉంటుంది. హల్లెలూయా. నది ఎక్కడ ఉంటే అక్కడ క్షేమం. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుడు ఎంత క్షేమం అంటే సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేద్దాం అనుకున్నాడు. కానీ నా ప్రియమైనటువంటి వారులారా, ఆ సొదొమ గొమొర్రాలో లోతు కుటుంబం ఉంది. ఆ లోతు కుటుంబం ఆ భయంకరమైనటువంటి ఉగ్రత నుండి తప్పించబడటానికి కారణం ఏంటో తెలుసండి? అబ్రహాము, నీతిమంతుడైనటువంటి అబ్రహాం, నీతిమంతుడైనటువంటి లోతు అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక అక్కడ క్షేమం విస్తరించబడింది. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు ఎక్కడున్నా, ఏ చోటనున్నా క్షేమం నీ ద్వారా ప్రజలకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి నేను నా భార్య వైజాగ్ ప్రయాణం చేస్తూ ఉన్నాం. చాలా అర్జెంట్ అన్నమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతయ్య గారు చనిపోయారు. అది వర్షాకాలం. అలాగే మేము బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కాకినాడ అమలాపురం మధ్యలోనికి వచ్చేటప్పటికి బస్సు బ్రేకు డ్రైవర్ సడన్గా వేసేసాడు. ఆ బస్సు ఇలా తిరిగిపోయింది. అందరం వెళ్ళిపోయాం. అలాగే కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాతో మాట్లాడాడు. మీరున్నను బట్టే నేను క్షేమాన్ని కలగజేశాను. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. మీరున్నను బట్టే మీ ఇంట్లో క్షేమం. ఆమేన్. మీరు లేకపోతే క్షామం. మీరుండబట్టే మీ పిల్లలకు క్షేమం. ఎందుకంటే ప్రతిదినం నీ భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రతిదినం నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మనం ప్రమాదాల నుండి తప్పించబడుతున్నామంటే నీ కుటుంబంలో ఎవరో నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు, సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తుంది. అర్థమవుతుందండి? లేకపోతే ఎప్పుడూ మన ప్రాణాలు గాల్లో ఎగిరిపోదును, మట్టిలో మట్టి అయిపోదును, బూడిదలో బూడిద అయిపోదును. కానీ ఈరోజు క్షేమంగా ఉన్నాం, సురక్షితంగా ఉన్నామంటే ప్రార్థన ఆ నది నీకు క్షేమాన్ని ఇస్తుంది. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా నీకు క్షేమాన్ని ఇస్తుంది. లేకపోతే ఏమైపోతున్నావు? మొన్న ఒక సహోదరుడు, ఇప్పుడు నాకు సాక్ష్యం గుర్తొస్తుంది. వైజాగ్ ప్రయాణం అవుతున్నప్పుడు వేగంగా ఒక లారీ వారు ప్రయాణిస్తున్న కారును రాసుకుంటూ వెళ్ళిపోయిందట. రాసుకుంటూ వెళ్ళిపోయినా, గీసుకుంటూ వెళ్ళిపోయినా వీళ్ళు సురక్షితంగా ఉన్నారు. కారణం ఏంటంటే ఆ కారులో ప్రభు నమ్మిన, ప్రభుని ఎరిగిన, ప్రభు కొరకు ప్రయాసపడిన ఒక వ్యక్తి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళని బట్టి వాళ్ళ ఆఫీసర్ రక్షించబడ్డాడు, వాళ్ళు డ్రైవర్ రక్షించబడ్డారు. ఆయన లేకపోతే ఈరోజు వార్త వచ్చేద్దని అన్న తర్వాత మీదేనండి ఆయన పోస్ట్ ఏది ఏమైనప్పటికీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మీతో సూటిగా తేటగా మీరు ఇలా కాపాడబడటానికి ఒక నది మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ నది మీకు ఏం కలగజేస్తుంది అంటే క్షేమాన్ని కలగజేస్తుంది, భద్రతను కలగజేస్తుంది. అడుగడుగున క్షేమాన్ని కలగజేస్తుంది. ఈ నది ఎలా క్షేమాన్ని కలగజేస్తుంది, ఎలా భద్రత కలగజేస్తుంది అంటే, లోతు కుటుంబం సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఆ లోతు ఇంటికి దేవదూతలు వచ్చారు. దేవదూతలు వస్తే వాళ్ళతో పాపం చేయటానికి ఆ ఊరిలో ఉన్న యవనస్తులందరూ కూడా, ఆ ఊరిలో ఉన్న ముసలోళ్ళు కూడా వచ్చారటండి. ఎవరంటే వృద్ధులు కూడా వచ్చేసారండి. కానీ పాపం చేయటానికి అవకాశం లేదు. దేవుడు ఏం చేశాడంటే కనుమబ్బు కలగజేశాడు. ఆ ద్వారానికి ఏం చేశాడు? కనుమబ్బు. రాత్రంతా దూరం కనపడట్లేదో. దేవునికి స్తోత్రం. ఏంటంటే క్షేమాన్ని ఇచ్చే నది అక్కడ కనుమబ్బు కలగజేసింది. ఈరోజు మనల్ని పాడు చేయాలని, మనల్ని అవమానపరచాలని సాతానుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. మధ్యలోని వాడి ప్లాన్లన్నీ విఫలమైపోతున్నాయి. మధ్యలోని వాళ్ళ ప్లాన్లన్నీ కూడా బయలుపరచబడిపోతున్నాయి. కారణం ఏంటి? నది. దేవునికి స్తోత్రం. నువ్వు క్షేమంగా ఉండాలని, నీ పిల్లలు క్షేమంగా ఉండాలని, మీరు క్షేమంగా ఉండాలని, మీరు పవిత్రంగా ఉండాలని ఆ నది మీకు క్షేమాన్ని ఇస్తుంది. లేకపోతే ఈ సమయంలో ఏమైపోదామో,
ఇంకా ఇలాగే ఫోన్లు పెట్టుకుని మాట్లాడదామేమో, ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, నేను ఇప్పుడు తిన్నాను, ఇప్పుడు అడిగింది, ఇప్పుడు వెళ్తున్నాను, ఇంకోటి వేసుకుంటున్నాను, ఇంకో ముక్క వేసుకుంటున్నాను, ఇంకో కక్క, ఇవన్నీ సోదు పాటలు అనమాట, ఏమి ఉండవు. కానీ ఈరోజు ఆ పరిస్థితుల్లో మనం లేం. దేవునికి స్తోత్రం. ఎంతగా దేవుని స్తుతిస్తున్నామండి, ఎంతగా దేవుని మహిమపరుస్తున్నామండి. అబ్బా తండ్రి, నాయనా ప్రభు అని ఆ దేవునితో కనెక్ట్ అయిపోయి ఉన్నామండి. ఇంకా మనకు ఆ గొడవ లేదు, ఆ సోది లేదు, ఆ సొల్లు లేదు, ఆ సుత్తి లేదు, ఆ అసుకు లేదు, ఆ లోసుకు లేదు. హ్యాపీ హ్యాపీ. ప్రభువుని నమ్ముకోలేనప్పుడు మేడ మీదకి వెళ్ళిపోవటమే. ఎందుకు? మాట్లాడటానికి. ప్రభువుని నమ్ముకోలేనప్పుడు ముసుగేసుకొని ఫోన్ చేయటమే. ప్రభువుని నమ్ముకున్నప్పుడు డబల్ మనుషులు ఎదురుగుండా ఒకలాగానో, మనుషులు వెళ్ళిపోయిన తర్వాత మనం చెప్పు ఇప్పుడు వెళ్ళిపోయింది దూరంలాగా ఉందా, ఎలాగే చూస్తున్నాం మనం, ఇంకా అలాగే అలా ఆ మాటలు లేవు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. అది కదలడే వదలడే, ఇప్పుడు వెళ్ళాడు ఇప్పుడు చెప్పు, ఆ బాధ మనకు లేదు. మనల్ని చూసి అలా తిట్టుకునే వాళ్ళు లేరు. దేవునికి స్తోత్రం కలుగునే. హ్యాపీ లైఫ్. మనము దేవుడు మనం. దేవునికి స్తోత్రం. మధ్యలో ఎవరు కూడా లేరు. క్షేమాన్ని ఇచ్చినది మనల్ని వెంటాడుతూ ఉంది. దేవుడు అంటున్నాడు, నన్ను విశ్వసించు వాని యొక్క కడుపులో నుండి జీవజల నదులు పారును. ఆ నది నీకు ఏం కలగజేస్తుందంటే, నీకు, నీ పిల్లలకి, నీకు, నీ కుటుంబానికి క్షేమాన్ని కలగజేస్తుంది. తర్వాత మరి ఒక వాక్యాన్ని నేను చూపించి ముగించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వాక్యంలో అక్కడ ఒక నది కనపడుతుంది. ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. దేవునికి స్తోత్రం. ఇక్కడ నది ఎలా ఉంది? సమాధానాన్ని కలగజేస్తుందటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కటి మాటలండి. ఎందుకో గత వారం రోజుల నుండి ఇదే మాటలో నా చెవుల్లో మారుమ్రోగుతూ ఉన్నాయి. జీవజల నదులు ఒక వ్యక్తిలో నుండి ఎలాగ ప్రవహిస్తాయి? ఆ ప్రవహించే జీవజల నదులు ఎలా ఉంటాయి ప్రభువా? నేను అలాగే పడుకున్నా కానీ ఆ జీవజల నదుల గురించి ఆలోచిస్తాను. మా పాస్టర్ గారు పడుకున్నారేమో అనుకున్న ఒకసారి లేపుతారు, లేదు 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 ధ్యానంలో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు. ఓకేనండి, ఓకే. మళ్ళీ లేస్తాను, బైబిల్ చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను, మళ్ళీ పడుకున్న అదే తలంపులు. ఎప్పుడు నా ఆతృత తీరుతుందంటే నా మనసులోనికి ఒక సమాధానం వచ్చేస్తుంది. ఓకే 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 ఒక సమాధానం వచ్చినప్పుడు ప్రశాంతంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నాతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నువ్వు అదృష్టవంతుడు అంటారు. నా పక్కన పడుకున్న వాళ్ళందరూ అలా మాట్లాడుతూనే ఉంటారు. నేను అలా నిద్రలోకి వెళ్ళిపోతాను అంతే. అస్సలు నిద్ర కోసం నేను ఇప్పటికి కొట్టుకోలేదండి. దేవుడు కృప. 8:30 లేకపోతే 9 గంటలకు అలాగ వెళ్ళిపోతాను. ఇంచుమించుగా 3 గంటలకు లేచిపోతానండి. దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళు నన్ను చూసి బాధ అన్నమాట, నువ్వు ఎలా లేకగలుగుతున్నావు? అది దేవుడిచ్చినటువంటి కృప. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక నది మనల్ని వెంటాడుతూ ఉంది. ఆ నది క్షేమాన్ని ఇస్తే, ఈ వెంటాడే నది మనకేం కలగజేస్తుందంటే సమాధానం కలగజేస్తుంది. ఈరోజు అన్నీ ఉన్నాయి, సమాధానం లేదు. ఇల్లు ఉంది, వాకులు ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. కానీ నీ మనసులో ఏం లేదంటే సమాధానం లేదు. కోటీశ్వరుడికి కూడా సమాధానం లేదు. సమాధానం ఒక 2 లక్షలు అంటే కోటీశ్వరుడు 12 లక్షలు ఎట్టుకుని కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. డబల్ ఇచ్చి కానీ దొరకట్లేదు. సమాధానం ఎక్కడ ఉందంటే నా ప్రభు దగ్గర ఉందండి. ప్రభు పాదాల దగ్గర గడుపుతూ, ఆయన పాదాలను కన్నీటితో తడుపుతూ, ఆయనతో మనసు విప్పి మాట్లాడుతున్నప్పుడు మీ గుండెల్లో ఉన్న బాధ, మీ గుండెల్లో ఉన్న దుఃఖం, మీ గుండెల్లో ఉన్న ఆక్రందన ప్రభుకి చెప్తూ ఉన్నప్పుడు ఆ ఆక్రందనే కావచ్చు, ఆ ఆవేదనే కావచ్చు, ఆ కన్నీళ్ళే కావచ్చు, అలా తొలగిపోయి ఒక దైవికమైన సమాధానం మీ గుండెల్లో రాజ్యం వెళ్తుంది. దుఃఖ ముఖంతో మీరు ప్రార్థనకు వెళ్ళండి, సంతోషంతో తిరిగి వస్తారు. దుఃఖ ముఖంతో వెళ్ళండి. పుట్టుడు దుఃఖంతో ఎక్కడికి వెళ్ళొద్దు. మీ అన్ని గారి దగ్గరికి వెళ్ళొద్దు, ఇంకా డబుల్ అవుతుంది. ఇప్పుడు నేను గుర్తొచ్చానా, మా ఆవిడ నిన్ను మాట్లాడినావు అంటాడు.
ఆడు బాధ ఆడిది, అందుకని అన్నీ దగ్గరికి వెళ్ళొద్దు. పుట్టుడు దుఃఖం వచ్చింది అనుకోండి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళొద్దు. వాళ్ళు ఏమంటారంటే ఇంకేం నీ కర్మ, మేము ఎన్ని చెప్పాం ఆ రోజు, వాడే కావాలి వాడే కావాలి వాడే కావాలి అనుభవిస్తున్నాం అంటారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొద్దండి, ఇంకా బాధ ఎక్కువైపోద్ది. పోనీ స్నేహితుల దగ్గరికి వెళ్ళకండి, అలాగ ఉంటాయిరా, ఒక చొక్కేద్దాం రా అంటాడు. లేదా లేదు సినిమాకి తీసుకెళ్తాను రా, ఇవన్నీ పోతాయి అంటాడు. సమాధానం దొరకదు నీకు. సమాధానం ఆ ప్రభు పాదాల దగ్గరే. దేవునికి స్తోత్రం. ఆ ప్రభు పాదాలను అలా తడుపుతూ ఉన్నప్పుడు, కన్నీటితో తడుపుతూ ఉన్నప్పుడు, నీ బాధనంతా వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు, ఎంత బాధను వ్యక్తపరిచావో మనసంతా తేలికైపోతాయి. అక్కడికెక్కడికి ఎందుకు వెళ్ళవలసినటువంటి పని? దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్ళు విడువు, దేవుని మందిరానికి వచ్చి ప్రతిమాలు, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయి, దేవుని మందిరానికి వచ్చి నీ మనసులో ఉన్నదంతా చెప్పు. మనుషులు ఎవరు కూడా వింటారు కానీ అలా వదిలేస్తారు అంతే. నా దేవుడు విని ఆలకించి దాన్ని పరిష్కరించి నీకు సమాధానం కలగజేస్తాను. నా దేవుడిలో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణం అది. ఒక భక్తుడు సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ ఉంది, బజార్లో తిరిగాడంట, సినిమాల్లో తిరిగాడంట, అక్కడికి తిరిగాడు, ఎక్కడ లేదయ్యా, అది నీ దగ్గరే నాకు దొరికిందయ్యా. యేసు ప్రభు దగ్గరికి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఆమె పాపాన్ని దేవుడు క్షమించేమన్నాడంటే, సమాధానం గలదానివై వెళ్ళమ్మా అంటే. పాపంలో ఉన్న వాళ్ళకి సమాధానం ఉండదు. ఒక వాటర్ పట్టుకుంటూ, నీళ్లు పట్టుకుంటూ కుళాయి కడ నలుగురు మాట్లాడుకున్నారనుకోండి, సంథింగ్ రాంగ్లో ఉన్న ఆ వ్యక్తి ఏమనుకుంటారు తెలుసండి? నా కోసమే మాట్లాడుకుంటున్నారండి, ఇలా నా కోసమే మాట్లాడుకుంటున్నారు. అనుక్షణం భయంతో 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 గడపాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చే సమాధానం నువ్వు దేనికి భయపడ అవసరం లేదు. ధైర్యంగా గుడ్ల మీద చేసుకుని వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం. ఇది ప్రభు ఇచ్చే సమాధానం. పాపంలో ఉన్న వారికి సమాధానం ఉండదు. ఒకసారి రక్తశ్రీ సావరోగ స్త్రీ యేసుప్రభు యొక్క వస్త్రాన్ని అలాగే ముట్టుకుంటే వెంటనే స్వస్థత వచ్చింది. అప్పుడు ఆమెతో దేవుడు ఏమన్నాడు? నువ్వు సమాధానం గల దానివై వెళ్ళు. దేవునికి స్తోత్రం. అంటే రోగం మనిషిలో ఉందనుకోండి, వ్యాధి మనిషిలో ఉందనుకోండి, సమాధానం ఉంటుందా? ఉండదు అంతే. ఎన్ని మందులు వేసుకున్నా సమాధానం ఉండదు. ప్రభు స్వస్థపరిచిన తరువాత నీకు సమాధానం వస్తుంది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడిచ్చే సమాధానం నీ కుటుంబంలో ఉండాలి. దేవుడిచ్చే సమాధానం నీ హృదయంలో ఉండాలి. దేవుడిచ్చే సమాధానం నీ మనసులో ఉండాలి, నీ సంఘంలో ఉండాలి. నువ్వు వెళ్ళినటువంటి ప్రతి చోట సమాధానం ఒక నది వలె నిన్ను వెంటాడుతూ ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. సమాధానం లేక జీవిత సమస్యల చేత, కోర్టు సమస్యల చేత, వ్యక్తిగత సమస్యల చేత నలిగిపోతూ విరిగిపోతూ విసికి వేసారిపోయి ఇక్కడికి వచ్చావేమో, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీకు సమాధానం, నీకు సమాధానం, నీకు సమాధానం. ఆయన సమాధానం ఇస్తే నువ్వు ఇదివరకు ఎన్నడూ చూడలేనిటువంటి నవ్వు నీ మోకంలో కనపడుతుంది. ఎప్పుడు నిద్రపోనంతగా నువ్వు నిద్రపోతావు. ఎప్పుడు తిన్నంతగా తింటావు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏంటంటే తింటారు కానీ అరగదు, అదొక ప్రాబ్లం. ఒక సోదరు నిన్న నా దగ్గరకు వచ్చింది. ఏంటమ్మా నీ ప్రార్థన అవసరత అంటే, ఆకలి అవ్వట్లేదండి, నా కొరకు ప్రార్థన చేయండి. నేను కూడా నవ్వుతూ అన్నాను, నాకు ఆకలి ఎక్కువ అవుతుంది, నా కొరకు కూడా ప్రార్థన. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం. ఒకరికేమో ఆకలి ఎక్కువయ్యి, ఒకరికేమో ఆకలి లేక. ఎలాగున్నా కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళ బాధ ఉంటే ఎంత తిన్నా ఒంటికి ఎక్కుద్దండి, పడదు. కానీ మనసు పూర్తిగా తింటావు, తిన్నది అరుగుతుంది, అరిగింది నీకు బలాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. మనసు పూర్తిగా తింటావు అంతే. తిని ఎన్ని రోజులైంది? సంతోషంగా తిని ఎన్ని రోజులైంది? పిల్లలతో సంతోషంగా తిని ఎన్ని రోజులైంది? నీ భర్తతో తిని సంతోషంగా తిని ఎన్ని రోజులైంది? అయితే ఆయన్ని సమాధానం ఇస్తే అంతైనా కానీ సంతోషంగా తింటావు. దేవునికి స్తోత్రం. కొంతమందికి నిద్రపోయి ఎన్ని రాత్రులు గడిచింది. ఎందుకంటే అయ్యే మాటలు గుర్తు వస్తున్నాయి. నిద్ర ఏం పడుతుందండి? కాస్తంత కోడి నిద్ర అలా కనగానే అదే మాట గుర్తొస్తుంది, అదే క్రియలు గుర్తొస్తాయి, అయ్యే సందర్భాలు గుర్తొస్తాయి, అయ్యే ఆవేశాలు గుర్తొస్తాయి. నిద్ర ఎక్కడ పడుతుందండి? నిద్ర ఎక్కడ పడుతుంది?
నిద్ర రానోళ్ళు నిద్ర లేక కొట్టుకుంటే, నిద్ర వచ్చిన వాళ్ళు ఏమో ఏం చేయాలి ఒక 2 టీలు, ఒక 3 టీలు, ఒక 4 టీ, ఇలా నిద్ర రాకుండా ప్రయత్నం చేస్తారు. నా ప్రభు నీకు సమాధానం ఇస్తే మనస్ఫూర్తిగా నిద్రపోతాం. గుండెల మీద చెయ్యేసుకుని నిద్రపోతాం. ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆయన ఇచ్చే సమాధానం. సమృద్ధిగా భోజనం చేస్తావు, శుభ్రమైన బట్టలు కడతామండి ఆయన సమాధానం ఇస్తే. ఈ సమాధానం లేని వాళ్ళు, ఎందుకంటే ఆ బాధ భారం అయిపోయి దుఃఖాక్రాంతులు అంటారు దీన్ని. ఏంటండి? దుఃఖాక్రాంతురాలు, దుఃఖాక్రాంతుడు. వీళ్ళకి ఇంకేం ఉండదండి, దేని మీద ఉండదు. ఈ దుఃఖాక్రాంతులు చూడండి, అలా అమ్మ తిను నాకొద్దు. ఒక్క బలవంతంగా ఒక 2 ముద్దలు తినిపిస్తుంది అమ్మ. ఇంకంతమాన అమ్మ ఉంటుందండి దగ్గర. అలాంటి వ్యక్తులకు దేవుడు సమాధానం ఇస్తే మనస్ఫూర్తిగా స్నానం చేస్తారు. దేవునికి స్తోత్రం. శుభ్రమైన బట్టలు కడతారంతే. దేవునికి స్తోత్రం. నాకు ఇది నచ్చలేదు అంటే ఏంటి? హుషారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సమాధానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పెళ్లి కొడుకులాగా, పెళ్లి కూతురులాగా బయటకు వస్తారు. కారణం ఆయన ఇచ్చే సమాధానం. ఆయన యొక్క సమాధానం నది వలె ఉంది. హల్లెలూయా. ఆ సమాధానం నీ కుటుంబంలో ఉండాలి. ఆ సమాధానం మీ పిల్లల దగ్గర ఉండాలి. ఆ సమాధానం నువ్వు పనిచేసే స్థలంలో ఉండాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ చోటనున్నా నది వలె సమాధానం నిన్ను వెంటాడాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా చెప్తున్నటువంటి మాటలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నన్ను విశ్వసించు వాని యొక్క కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. ఆ మొదటి నది ఏంటంటే సంతోషాన్ని ఇచ్చే నది. రెండవ నది ఏంటంటే బ్రతికించే నది. ఉప్పు నీళ్లను, మూడవది మంచినీళ్ళుగా మార్చే నది, నాలుగవది క్షేమాన్ని కలగజేసే నది, ఐదవది సమాధానాన్ని ఇచ్చే నది. ప్రభువా, ఈ నదులన్నీ కూడా మన కడుపులో నుండి పారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మీరు కోరుకుంటారా? కోరుకుంటే ఒక్కసారి లేచి నిలబడండి.